మొత్తం ప్రేమలో మనోడు నువ్వు వచ్చే సమావేశానికి ఇచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకురాలు వైఎస్ సర్మలారెడ్డి గారికి గోదావరి జిల్లా తరఫున అలాగే రాజమండ్రి తరఫున సాదర స్వాగతం తెలియజేస్తూ అలాగే సిడబ్ల్యూసీ మెంబర్స్ మాజీ మంత్రి వర్యులు బలవరాజు గారు అలాగే సిడబ్ల్యూసీ సభ్యులు మాజీ పిసిసి అధ్యక్షులు గిరిగి రుద్రరాజు గారు అలాగే రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి బాలక వర్మ గారు మనకి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అలాగే మన జిల్లా ఇన్ఛార్జి శివాజీ గారు వీరందరికీ కూడా సాధారణంగా స్వాగత సత్కారం కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల స్థాయి సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా స్వయంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం జిల్లా నాయకుల జిల్లా కార్యకర్తల అభిప్రాయాలను సూచనలను తీసుకోవడానికి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక్కోవడానికి స్వయంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా నేను ఇక్కడికి ఈరోజు రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం చాలా అవసరం. ఇది మా పార్టీకే కాదు, ఇది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలపడకపోతే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకపోతే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క విభజన హామీ కూడా నెరవేరదు అని ఇప్పటికీ ధృవీకరణ అయిపోయింది. 11 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, మోడీ ప్రధానమంత్రిగానే ఉన్నారు. ఇంకా ఇప్పుడైతే చంద్రబాబు గారు మనకు బాగానే ఉంటున్నారు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలి అని ఇప్పటికి కూడా లేదు. నిజానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటు వేస్తే ఆ ఎంపీల చేత ఆ బలం చేత ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రిగా కూర్చొని ఉన్నారు. మరి అలాంటప్పుడు 10 ఏళ్ళు చేసిన మోసం ఒక ఎత్తైతే 2 సంవత్సరం రోజులుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బలంతో మోడీ అధికారం అనుభవిస్తూ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ గురించి మోడీ గారు మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం, చాలా దారుణం. మొన్న మోడీ గారు విశాఖపట్నంకి వచ్చారు, యోగా చేసుకుని వెళ్ళారు. కనీసం యోగా మీద ఉన్న శ్రద్ధ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద చూపలేదు మోడీ గారు. ఎంత అన్యాయం చేస్తున్నారు మోడీ గారు సమాధానం చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు, ఈ పార్టీ మీరు యోగా చేసుకొని వెళ్ళిపోయారు. మరి కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను చేస్తానను లేక ఒక అష్యూరెన్స్లో కనీసం అది కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు అంటే ఎంత ధీమాగా ఉన్నారో మోడీ గారు. చంద్రబాబు గారు ఇచ్చిన సపోర్టు, జనసేన ఇచ్చిన సపోర్టు తనకి ఏ డోంగా ఉండదు. పూర్తిగా విశ్వసిస్తూ, పూర్తిగా నమ్మకంతో అసలు మోడీ గారు మన వైపు, మన ఆంధ్ర రాష్ట్ర అవసరాలు చూడటమే మానేస్తారు. దాని గురించి చూసలేదు. పోలవరం ప్రాజెక్టు 45 మీటర్లో కట్టాల్సి ఉంటే దాని నీటి విలువ
ఒక్కరంటే ఒక్కరు ధైర్యం చేసి మాట్లాడలేకపోయారు. ఇంత దారుణం ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్నా ఇంతమంది ఎంపీలు ఉండి కూడా ప్రజలు గెలిపించి కూడా ఈరోజు పోలవరంకి కళ్ళ ముందరే అన్యాయం జరుగుతున్నా ఏ ఒక్క పార్టీ స్పందించడం లేదు, వైసీపీతో సహా. రాజధాని కట్టియాల్సిన బాధ్యత కేంద్రానికి, కానీ ఇప్పటి వరకు అప్పుడే ఇస్తున్నారు తప్పితే రాష్ట్రానికి చేసిన మేలు ఒక్కటి కూడా లేదు. ఈ అప్పంతా మళ్ళా మన బిడ్డల నెత్తిన పడుతుంది. మరి దానికి మోడీ గారు ఏం సమాధానం చెప్తారో అసలు చూసే లేకుండా పోయింది. విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజేషన్ అయిపోతుందేమోనని ఇప్పటికీ కూడా అక్కడ వాళ్ళు బిక్కుమంటే బతుకుతున్నారు. వాళ్ళ మెడ మీద కట్టి పెట్టినట్టు మొన్న కూడా 4,000 మంది ఉద్యోగాలను తీసేశారు. మరి ఇలా ఒక్క సమస్యను కూడా అడ్రస్ చేయకుండా మోడీ వచ్చాడు, యోగా చేసుకొని వెళ్ళిపోయాడు. పైగా నిన్న పేపర్లో చూస్తే విశాఖపట్నంలో చేసిన యోగా అంట మోడీ గారికి చాలా సంతృప్తినిచ్చిందట. మంచిదే, మీకు సంతృప్తినిచ్చింది, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా కొంచెం సంతృప్తినిస్తే బాగుండేది కదా. ఒక్కటంటే ఒక్క అష్యూరెన్స్ కూడా ఇవ్వకుండా మోడీ గారు వెళ్ళిపోవడం నిజంగానే చాలా దారుణం. అలాంటి మోడీ గారికి పూర్తి స్థాయిలో జనంలో పోరాటాలు చేసి కాంగ్రెస్ పార్టీ నిజాయితీని ప్రజల ముందు పెట్టి మిగతా పార్టీల అన్యాయాలను, అక్రమాలను ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతిపాదన.